ప్రజాకవిగా ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ అందశ్రీ ఉరఫ్ అందే ఎల్లయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నవంబర్ 10న ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై ఆయన తన నివాసంలోనే స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబ సభ్యులు అందశ్రీని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అందశ్రీ. అందశ్రీ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ సాహిత్య ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1961 జూలై 18న వరంగల్ జిల్లా జనగాం వద్ద రేబర్తి గ్రామంలో జన్మించారు ఆయన బాల్యం అత్యంత విషాదభరితంగా గడిచింది. అనాథగా పెరిగారు. ఎలాంటి ప్రాథమిక విద్యను కూడా అభ్యసించని అందశ్రీ గొడ్ల కాపరిగా జీవనం ప్రారంభించారు. అయితే ఆయనలోని సహజ సిద్ధమైన కవిత్వం, అశువుగా పాటలు రాసే చెప్పేటువంటి నైపుణ్యము తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ను ప్రముఖుడిగా నిలబెట్టింది. తన జీవితంలోని కష్టాలు, ప్రకృతి పట్ల ఆయనకున్న అనుబంధం ఆయన సాహిత్యంలో బలంగా కనిపిస్తాయి. అందశ్రీ తన గేయాలతో తెలుగు ప్రజల హృదయాలపై చెరగని ముద్ర వేశారు. సినీ రంగంలో కూడా అందశ్రీ విశేష కృషి చేశారు. ముఖ్యంగా ఎర్ర సముద్రం సినిమా కోసం ఆయన రాసిన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే పాట అద్భుతమైన ప్రజాదరణ పొందింది. ఈ పాట ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల డిగ్రీ ద్వితీయ సంవత్సరం తెలుగు సిలబస్లో చేర్చబడటం విశేషం. దీనికి తోడు గంగ సినిమాకు గాను 2006లో నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు అందశ్రీ. మరీ ముఖ్యంగా నారాయణమూర్తి వంటి విప్లవాత్మక దర్శకుల సినిమాల విజయాల వెనుక ఆయన పాటల పాత్ర ఎంతో ఉంది. పల్లె నీకు వందనాలమ్మో, గలగల గజ్జల బండి వంటి పాటలు ఆయన సాహిత్య ప్రతిభకు నిదర్శనం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారు. తన కవిత్వంతో, పాటలతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు ఆయన. ముఖ్యంగా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే ఆ గీతం తెలంగాణ రాష్ట్ర గీతంగా నిలిచింది. ఈ ఒక్క పాట ఆయనను తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయుడిగా మార్చింది. ఈ పాటను తెలంగాణ ప్రజలు ముక్కోటి గొంతుకలతో ఆరాధించారు. ధూమ్ధామ్ వంటి సాంస్కృతిక కార్యక్రమాల రూపశిల్పిగా 10 జిల్లాల ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని తీసుకురావటంలో అందశ్రీ కృషి అనిర్వచనీయం. ఈ విశిష్ట సేవకు గాను ఆయనకు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. అనాథగా మొదలై అక్షర జ్ఞానం లేకున్నా అశు కవిత్వంతోనే అపారమైన కీర్తిని సంపాదించిన అందశ్రీ మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు. ఆయన రచించిన గేయాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గీతం భావితరాలకు ఒక గొప్ప సాహిత్య సంపదగానే కాదు, స్ఫూర్తిగా నిలిచి ఉంటుంది. బడుగు బలహీన వర్గాల జీవితాలను, ప్రకృతి సౌందర్యాన్ని, మానవ సంబంధాల విలువలను ప్రతిబింబిస్తూ ఆయన రాసిన పాటలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. ఆయన చేసిన కృషిని గౌరవిస్తూ తెలంగాణ సర్కార్ ఆయనకు అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అంతా కోరుకుందాం.